మహిళలకి ఉచిత బస్సు అన్నారు, మరి ఇచ్చారంటారా? మహిళలకి బస్సు దేవుడు ఎవరు, మహిళలకి రక్షణే లేదు ఈ కూటమి ప్రభుత్వంలో. ఇంకా బస్సు ఎవరికి కావాలంటే, నేను అనేది ఏంటంటే బస్సు కన్నా ప్రియారిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన అమ్మ ఒడి గాని, ఆడపిల్లలకి, మహిళలకి ఫీ రీఎంబర్స్మెంట్ గాని, స్టూడెంట్స్ కి అందరికి అవి చాలా చాలా అవసరం అండి. ఇవాళ ఫీ రీఎంబర్స్మెంట్ లో డబ్బులు ఇవ్వకపోతే ఏమవుతుందంటే, ఈ సోకాళ్ళు పెద్ద మనుషులు రన్ చేస్తున్నటువంటి కాలేజీలలో పిల్లలకి హాల్ టికెట్లు ఇవ్వకుండా వాళ్ళని బాధ పెడతారు, హోల్ చేస్తారు, బెదిరిస్తారు. వాళ్ళ అప్పులు చేసి కట్టలేరు, వాళ్ళ వల్ల అవ్వదు. అప్పటికప్పుడు అప్పులు తేవాలంటే ఎలాగవుతుంది? మీరు ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తాను అని చెప్పా కదా, మీరు గవర్నమెంట్ లాక్కున్నారు. ఆ రోజు మీకు వాళ్ళ ఓట్లు అవసరం అయ్యాయి కానీ ఇవాళ వాళ్ళ భవిష్యత్తు మీకు ఏ మాత్రం పట్టదు అన్నట్టుగా మీరు వాళ్ళని నడి రోడ్డు మీద వదిలేసి ఒక్కరికి ఒక రూపాయి ఇవ్వట్లేదు. సో దయించి అందరి కలెక్టర్లకి నేనేం చెప్తున్నాను అనంటే, ఫీ రీఎంబర్స్మెంట్ గవర్నమెంట్ రిలీజ్ చేయకపోతే ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయో వాళ్ళు హాల్ టికెట్ ఇవ్వలేదు అని వాళ్ళని మాత్రం మోసం చేసినా లేకపోతే బ్లాక్ మెయిల్ చేసినా కూడా ఇమీడియట్ గా అలాంటి కాలేజెస్ మీద యాక్షన్ తీసుకోవాలని నేను ప్రతి ఒక్క కలెక్టర్ ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.